హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో 2 రకాల సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. ఎవరైనా ఈజీగా చేసేసుకోగలరు. సో మరి ఆ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ముందుగా అయితే చూసేద్దాం. ముందుగా అయితే నేను మినపవడలు చేయాలనుకుంటున్నాను. సో మినపవడల కోసం 1 కప్పు వరకు మినపప్పు నానబెట్టుకున్నానండి. ఓవర్ నైట్ నానబెట్టుకొని తొక్కని ఇలా క్లీన్ చేసేసుకొని దీన్ని మిక్సీ జార్లో వేసుకొని రుబ్బిని ఈ విధంగా తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇలా గిన్నెలోకి రుబ్బు వేసుకున్న తర్వాత మీరు ఇందులోకి ఆనియన్స్ కానీ ఇంకా పచ్చిమిర్చి అలాంటివి ఏవైనా వేసుకోవచ్చండి. నేనైతే ప్లెయిన్గా చేయాలనుకుంటున్నాను. సో కొంచెం అల్లం తురిగిని వేసుకున్నాను అనమాట. అలాగే మీ టేస్ట్ సరిపడే సాల్ట్ మీరు తీసుకోండి. ఈ విధంగా గారెలు చాలా టేస్టీగా ఉంటాయి. చాలా ఫ్లఫీగా స్పాంజీగా వస్తాయి అన్నమాట. సో నేను చెప్పే ప్రాసెస్లో గారెలు ఇలా ట్రై చేయండి. సో ఇలా మనం అల్లం తురుము ఇంకా సాల్ట్ వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు గారెల ఎలా ఒత్తుకొని వేసుకోవాలో మీకు చిన్న టిప్ని చెప్పబోతున్నాను. టీ వడబోసుకునే చాలు ఉంటుంది కదా, సో దీన్ని స్ట్రెయినర్ అంటాము. సో దీన్ని తీసుకొని వాటర్లో ఒకసారి ఇలా ముంచేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కొంచెం మినప రుబ్బుని వేసుకుని మధ్యలోకి చిన్న హోల్ పెట్టుకుంటే వడలా వచ్చేస్తుంది అనమాట. చాలా నీట్గా వస్తాయన్నమాట. సో చేతు అందరికీ వడలు వేసుకోవటం రాదు కదా, సో అలాంటి వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. అలాగే ఒక ఆయిల్ పేపర్ పైన కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఇంకా అరిటాకు పైన అయినా సరే ఈ విధంగా వడల్లా వేసేసుకొని ఆయిల్లోకి డ్రాప్ చేసుకోవచ్చు. ఇదే విధంగా 1 by 1 ఇలా వేసుకొని వడల్లాగా రెడీ చేసేసుకోవచ్చు. చాలా ఫ్లఫీగా ఉంటాయి. చాలా స్పాంజీగా ఈ వడలు అనేవి వస్తాయి అన్నమాట. కొంతమంది ఇందులోకి సుజీ రవ్వ వేస్తుంటారండి. సో అలా వేయడం వల్ల వడలు అనేవి కొంచెం గట్టిపడతాయి. నేను చెప్పేటట్టుగా ఇలా మీరు ఓవర్ నైట్ మినపప్పు నానబెట్టేసుకొని దీన్ని గ్రైండ్ చేసేసుకొని వడల్లా వేసుకోండి. చాలా బాగా వస్తాయన్నమాట. అన్ని వడలు కూడా ఈ విధంగా వేసుకొని చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాక ఒక రిసు ఉన్న పేపర్లోకి తీసేసుకోండి. ఆయిల్ అనేది అస్సలు పీల్చదు. చాలా బాగా వస్తాయన్నమాట. అలాగే ఫ్రెండ్స్, మొత్తం వడలు కూడా ఈ విధంగా ఫ్రై చేసుకొని తీసుకోవడమే. అంతకంటే ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే ప్రాసెస్ అర్థమవుతుంది. అలాగే వీడియో చూసాక ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఫ్రెండ్స్, వడలు అయితే చాలా సింపుల్గా తక్కువ టైంలో ప్రిపేర్ చేసేసుకున్నాము. సో వడలు అయితే ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేర్చుకున్నాము. చాలా ఫ్లఫీగా స్పాంజీగా వచ్చే వడలు అచ్చం మనకి టిఫిన్ సెంటర్లో ఎట్లా వస్తాయో ఈ వడలు కూడా అలానే ఉంటాయన్నమాట. అలాగే రెండో రెసిపీ ఇప్పుడు ఏంటన్నది చూడబోతున్నాము. ఇది కూడా చాలా సింపుల్, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మెయిన్గా పిల్లలు చాలా ఇష్టపడతారు. దీనికోసం అయితే ఒక బౌల్ తీసుకొని 1 కప్పు గోధుమ పిండి వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు శనగపిండి వేసుకోండి. అలాగే ఆయిల్ 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. ఆర్ నెయ్యి కూడా వేసుకోవచ్చు. అలాగే పంచదార 1/2 స్పూన్, సాల్ట్ మీ టేస్ట్కి సరిపడే తీసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత చేతితో చక్కగా రఫ్ చేసుకుంటూ పిండిని మిక్స్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా రఫ్ చేసుకుంటూ పిండిని ఇలా మిక్స్ చేసుకున్నాక గోరువెచ్చని నీళ్ళని తీసుకొని ఈ పిండిలోకి కొంచెంగా వేసుకోండి. మొత్తం వాటరు ఒకేసారి వేసుకోవద్దండి, పిండి అనేది లూజ్ వచ్చేస్తుంది. చూసుకుంటూ వేసుకోవాలన్నమాట. సో పిండి ఇలా వేసుకొని చపాతీ ముద్దలాగా ఈ విధంగా మిక్స్ చేసేసుకొని పెట్టుకోవాలి. సో ఇలా పిండిని సాఫ్ట్గా ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత దీనిపైన మూతను పెట్టేసి ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు చిన్న కర్రీని ప్రిపేర్ చేసేసుకుందాము. 2 బంగాళదుంపల్ని తొక్కని ఫిలప్ చేసుకొని ఇలా గ్రేటర్ ఉంటుంది కదా, తురుముకునే గ్రేటర్తో నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా 2 బంగాళదుంపల్ని కూడా తురుము పెట్టుకోవాలన్నమాట. సో ఈ విధంగా బంగాళదుంపల్ని తురుము పెట్టుకోవాలి. దీన్ని ఉడకపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అలా చేయాలన్నా ఆ ప్రాసెస్ కూడా చేసుకోవచ్చు. సో ఇలా తురుముకున్న ఈ బంగాళదుంప తురుముని వాటర్ తీసుకోండి. ఒక మిక్సింగ్ బౌల్లోకి వాటర్ వేసుకొని వాటర్లోకి వేసేయాలన్నమాట. మొత్తం వేసేసి ఒకసారి ఈ విధంగా కడుక్కొని దీన్ని వాటర్ లేకుండా స్ట్రెయినర్లో వడకట్టేసుకొని పక్కన పెట్టేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. అలాగే చిన్న ఉల్లిపాయని స్లైసెస్గా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. ఇవి వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఆనియన్స్ అనేవి ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి
మనం తురుముకున్న బంగాళదుంప తురుము ఉంటుంది కదా, దీన్ని వాటర్ని డ్రైన్ అవుట్ చేసేసి ఇప్పుడు బంగాళదుంప తురుము కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇది తొందరగానే ఫ్రై అయిపోతుంది, ఎందుకంటే మనం గ్రేటర్తో తురుముకొని వేసుకున్నాం కాబట్టి చాలా తొందరగా కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుందన్నమాట. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొంచెం స్పైసెస్ని యాడ్ చేసుకుందాము. మీ టేస్ట్కి సరిపడే సాల్ట్ తీసుకోండి. నేనైతే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్టు, 1/2 టేబుల్ స్పూన్ కారం, ఒక 1/2 స్పూన్ పసుపు, గరం మసాలా లేదా చాట్ మసాలా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పైనుంచి స్ప్రింకిల్ చేసేసుకోండి. సో ఇలా వేసుకున్న తర్వాత చక్కగా మిక్స్ అయ్యేటట్టుగా ఈ కర్రీని చక్కగా కలిపి పెట్టుకోవాలన్నమాట. సో ఈ విధంగా మిక్స్ చేసేసుకొని పెట్టుకోండి. ఆల్మోస్ట్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో ఇందులోకి పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీరని వేసిన తర్వాత కొంచెంసేపు ఫ్రై చేసుకోండి. సో ఈ విధంగా ఫ్రై చేసుకొని కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది, పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి చపాతీ పిండిని మనం ఇలా చపాతీ ముద్దలా చేసి పెట్టేసుకున్నాం కదా, సో దీన్ని ఇంకోసారి బాగా చేత్తో ఈ విధంగా నీట్ చేసేసుకొని చపాతీ ముద్దల్లాగా కొంచెం కొంచెంగా ఇందులో నుంచి పార్ట్స్ని తీసుకొని అన్నీ బాల్స్లా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇంత సైజ్ బాల్స్ అయితే సరిపోతాయండి. సో అన్నింటినీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసేసుకోండి. సో ఇలా చేసుకున్న బాల్స్ని పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు ఫ్లోర్ని కొంచెం క్లీన్ చేసేసుకొని ఫ్లోర్ పైన కొంచెం పొడిపిండిని వేసుకోండి. సో పొడిపిండి వేసుకొని చపాతీ ముద్దను ఒకటి తీసుకొని దీన్ని మనం చపాతీలా ఒత్తుకోవాలి. మీ దగ్గర చపాతీ కర్ర పీట ఉంటుంది కదా, పీట పైన అయినా సరే ఒత్తుకోవచ్చు, ఫ్లోర్ పైన అయినా సరే ఈ విధంగా చేసుకుంటే చాలా బాగా వస్తాయి అన్నమాట. అన్ని చపాతీలని కూడా ఇదే విధంగా ఒత్తుకొని పక్కన పెట్టేసుకోండి. అన్ని చపాతీలు ప్రిపేర్ చేసేసిన తర్వాత ఇప్పుడు అందులో నుంచి ఒక చపాతీని తీసుకోండి, ఫ్లోర్ పైన ఇలా వేసేసుకొని నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న కర్రీని చపాతీ అంతటిని కూడా స్ప్రెడ్ చేసుకోండి. స్ప్రెడ్ చేసిన తర్వాత ఇంకో చపాతీని దానిపైన పెట్టేసుకొని కొంచెం లైట్గా సైడ్స్ని ప్రెస్ చేసేసుకొని బాక్స్ కప్ ఉంటుంది కదా, ఇలా బాక్స్తో సైజ్ అన్నమాట తీసుకోవాలి. ఎక్స్ట్రా సైడ్ ఉన్న పిండిని ఈ విధంగా తీసేయచ్చు. సో ఈ విధంగా చేసుకోవచ్చు. లేదు అనుకుంటే అంత సైజులోనే మనం గట్టిగా చేత్తో లైట్గా కొంచెం వాటర్ని సైడ్స్ అప్లై చేసేసుకొని కొంచెం ప్రెస్ చేస్తే 2 చపాతీలు కూడా బాగా అతుక్కుపోతాయి. సో అలా చేసుకోవచ్చు. అన్నీ మనకి ఒకే షేప్లో రౌండ్గా కావాలనుకుంటే నేను చెప్పిన ఫస్ట్ టిప్ని ఫాలో అవ్వండి, మీకు ఈ విధంగా అన్నీ కూడా అవుతాయి అన్నమాట. అన్నింటినీ ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకొని సాలు ఫ్రై కోసం ముందుగానే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. సో ఆయిల్ అనేది మరీ బాగా హీట్లో ఉండకూడదండి, నార్మల్గా హీట్గా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ చపాతీని ఆయిల్లో వేసుకొని 2 వైపులు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవటమే. సో నేను వీడియో క్లిప్లో చెప్పిన విధంగా చూపించిన విధంగా ఇదే ప్రాసెస్లో మీరు చేయండి, చాలా బాగా వస్తాయి, మంచి కలర్ఫుల్గా వస్తాయి. పిల్లలు మెయిన్గా చాలా ఇష్టపడతారనమాట. దీన్ని బ్రేక్ఫాస్ట్లోకైనా సరే స్నాక్స్లోకైనా సరే చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మొత్తం కూడా ప్రిపేర్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. టేస్టీ అండ్ ఈజీ మంచి బ్రేక్ఫాస్ట్ ఆర్ స్నాక్స్ రెసిపీ చూసారు కదా, మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా వస్తుందన్నమాట. అలాగే ఫ్రెండ్స్ 2 బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని ఎలా చేసుకోవాలో ఈజీగా మీకు చూపించాను. సో ఫ్రెండ్స్ అలాగే వీడియో నచ్చిందా లైక్ చేసి షేర్ చేసుకోండి. మరెన్నో టేస్ట్ వెరైటీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసుకోండి. అలాగే వీడియోని ఎండ్ వరకు చూసినందుకు ధన్యవాదాలు.